నేను 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అప్లోడ్ చేశాను. ఫ్రీగా గూగుల్ రివ్యూ రాస్తాను, మీరు ఫ్రీగా కన్సల్టేషన్ చూస్తారా అని చెప్పి నన్ను ఒక పేషెంట్ అడిగారు. ఆ పేషెంట్ అపాయింట్మెంట్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మేము ఇట్లా ఫ్రీ గూగుల్ రివ్యూ రాస్తే అపాయింట్మెంట్ ఫ్రీగా చూస్తారా అని చెప్పి అడిగారనమాట. మా స్టాఫ్ యాక్చువల్గా నో అని చెప్పినా కూడా, బట్ ఎనీవే హీ కేమ్ అండ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత హీ వాస్ ఆస్కింగ్ మీ, నేను మీకు ఇట్లా గూగుల్ రివ్యూ రాస్తాను, మీరు నాకు కన్సల్టేషన్ స్కాన్స్ 2 కూడా ఫ్రీగా చేయండి, కావాలి అని అంటే కనుక మా వైఫ్ మేము వచ్చిన ప్రతిసారి ఒక కొత్త ఫోన్ తీసుకుని వస్తాము అని చెప్పి అన్నారనమాట. ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ వెరీ అనెథికల్. సెకండ్, అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడిగాను. దెన్ హీ వాజ్ లైక్, వేరే ఫర్టిలిటీ సెంటర్లో వెళ్తే మాకు ఇట్లాగా ఆప్షన్ చెప్పారు, ఏంటి అని అంటే కన్సల్టేషన్ ఫీ 500 పే చేయాలి, ఒకవేళ మీరు కన్సల్టేషన్ ఫీ పే చేయొద్దు అనుకుంటే కనుక మీరు మీ ఫోన్ ఇస్తే మేము గూగుల్ రివ్యూ రాస్తాము అని చెప్పి అన్నారంట. అంటే ఫోన్ వీళ్ళ చేతి నుంచి తీసేసుకొని వాళ్ళు రివ్యూ రాస్తూ ఉండే అనమాట. సో నేను ఎనీవే హీ టోల్డ్ us the name, బట్ ఈ వీడియోలో వీ కెనాట్ టేక్ ద నేమ్స్ ఆఫ్ దిస్ ఫర్టిలిటీ సెంటర్స్. సో అందుకని మాకు కొంచెం షాకింగ్గా అనిపించింది. బట్ ఎనీవే వీ టోల్డ్ దట్ వీ డోంట్ డూ ఎనీ సచ్ స్టఫ్. సో ఇట్లా జరగదండి, ఇక్కడ కన్సల్టేషన్ పే చేయాలి అండ్ రివ్యూ అనేది మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత రాయాలి, కానీ మీరు వచ్చిన వెంటనే గూగుల్ రివ్యూ రాస్తే ఎట్లాగా అంటే వచ్చిన వెంటనే కూడా చూడడానికి ప్లేస్ బాగుంది, లేకపోతే అందరు బాగానే మాట్లాడారు అని చెప్పి రాయొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, ఎన్ని గూగుల్ రివ్యూస్ ఉన్నాయి అనేది మ్యాటర్ కదా మేడం అని చెప్పి అంటున్నారు అనమాట. ఎనీవే వీ రిజెక్టెడ్ హిస్ ఆఫర్. బట్ దెన్ అసలు ఐ జస్ట్ గాట్ క్యూరియస్. నాకు ఇంతకు ముందు కూడా 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి, కానీ నేను ఎప్పుడు అంత ఇన్ డెప్త్ చూడలేదన్నమాట దీని గురించి. నేను ఇంతకుముందు ప్రీవియస్లీ పనిచేసే ఒక ప్లేస్లో ఒక కపుల్ వచ్చారు. ఆ కపుల్ ఇన్ఫ్యాక్ట్ ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అనమాట, వాళ్ళ హస్బెండ్. బట్ యా, ఎనీవే హీ కేమ్ టు అస్. ఏదో మాట్లాడుతూ నేను మొత్తం ట్రీట్మెంట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఐవీఎఫ్ చేసుకునే కపుల్ అనమాట. సమ్ పల్లెటూరు నుంచి వస్తూ ఉండే, నాట్ పల్లెటూరు, ఐ థింక్ గుడివాడ నుంచి వస్తూ ఉండేవాళ్ళు. సో హీ వాజ్ లైక్, ఓకే మేడం ట్రీట్మెంట్ అంతా ఇట్లా ఉంటుంది, అంతా అవుతుంది అని అంటే నేను చెప్పాను అనమాట, ఇట్లాగా అదేంటి ట్రీట్మెంట్లో అంతా కూడా ప్రతి స్టెప్ కూడా జెన్యూన్గా చేసుకోవాలి. వాళ్ళ సిచ్యువేషన్ ఎలాగా అంటే చాలా పూర్ సక్సెస్ రేట్స్ అనమాట వాళ్ళ కేస్కి. సో ఐ టోల్డ్ దెమ్, మీకు చాలా పూర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి, మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకుని వెళ్ళొద్దు, అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హీ వాజ్ లైక్, చూసాను మేడం మీరు జెన్యూన్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పి గూగుల్ రివ్యూలో రాసింది, కానీ నేను పెద్దగా గూగుల్ రివ్యూస్ నమ్మను, ఎందుకు అని అంటే నేను కూడా వేరే ఒక కంపెనీకి గూగుల్ రివ్యూస్ రాస్తాను అని చెప్పి అన్నాను అనమాట. నేను గూగుల్ రివ్యూస్ రాయటం ఏంటండి అంటే నేను రోజుకి ఇన్ని గూగుల్ రివ్యూస్ రాస్తే కనుక నాకు ఇంత మనీ అని వస్తుంది మేడం, అది నా సైడ్ ఇన్కమ్ అని చెప్పి నా పేషెంట్ అన్నారనమాట. సో ఐ సెడ్ నో, అదేం లేదు, నాకు తెలియదండి అట్లాంటివన్నీ, బట్ ఎనీవే మీ కేసులో వచ్చేప్పటికి ఇది పూర్ సక్సెస్ రేట్ అని చెప్పాను అనమాట. సో యాక్చువల్గా అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ గాట్ మీ థింకింగ్, ఓహో ఇట్లా చేస్తారా అని చెప్పి ఒక ఐడియా ఉంది నాకు. అంటే ఇట్లాగా సమ్ కంపెనీ వాళ్ళకి పే చేస్తే వాళ్ళు ఇట్లా పంపిస్తారు అని చెప్పి తెలుసు, కానీ నేను ఎప్పుడు అంత ఇన్ డెప్త్ దాని గురించి అంత ఆలోచించలేదు. లేటర్ నేను ఆ హాస్పిటల్, ఐ మీన్ ఇంతకుముందు నేను పనిచేసే హాస్పిటల్లో మానేసి నా ఓన్ క్లినికల్ సెటప్కి వచ్చేసిన తర్వాత, సో అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన సెటప్స్. సో ఆ టైంలో ఏమయ్యేదంటే, మీరు కొత్తగా వచ్చి ఓపెన్ చేశారు, మీరు కొత్తగా చూస్తున్నారు అని చెప్పి ఐ థింక్ అందరికీ తెలుస్తుంది అనుకుంటాను. లైక్ వాళ్ళకి ఏమైనా గ్రూప్స్ లాంటివి ఉంటాయేమో, లైక్ సే ప్రాబబ్లీ ఒక కొత్త రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ అయింది అని చెప్పి తెలుస్తుంది కదా, అట్లాగా ప్రాబబ్లీ ఏమైనా తెలుస్తుందేమో, ఐ డు నాట్ నో. బట్ ఏమయ్యేదంటే ఒక టైంలోనే, అంటే ఐ థింక్ ఒక 4-5 months టైంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేవాళ్ళు ప్రమోట్ చేస్తాము అని, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రమోట్ చేస్తాము అని చెప్పి, అండ్ ఇట్లా గూగుల్ రివ్యూస్ అని చెప్పి ఎవరు వచ్చేవాళ్ళు అంటే సంభవం ఏంటంటే వాళ్ళే వచ్చేవాళ్ళు అనమాట. సో ఎగ్జాక్ట్గా ఒక కొత్త క్లినిక్ ఓపెన్ చేశారు అని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలుసు అనేదంతా వీ డు నాట్ నో. ప్రాబబ్లీ ఏమన్నా గూగుల్లో బిజినెస్ ఓపెనింగ్ రీసెంట్గా అని చెప్పి ఏమైనా చూస్తే వస్తున్నారేమో, ఐ డు నాట్ నో అబౌట్ దట్. బట్ డిజిటల్ కంపెనీ అయితే వీ యాక్చువల్లీ హైర్డ్ వన్ పర్సన్ ఇంతకు ముందు, బట్ దెన్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ అస్. సో అందుకని వద్దు అని చెప్పి ఆపేసామన్నమాట. దెన్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ది అయితే కనుక నేను మోస్ట్లీ నో చెప్పాను. నేను అసలు ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేద్దామని అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఐ యాక్చువల్లీ, అంటే మెనీ పీపుల్ యాక్చువల్లీ టోల్డ్ మీ, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మార్కెట్ చేయొచ్చు, దే ఆర్ యాక్చువల్లీ గుడ్ అని చెప్పారు. అంటే ఐఎమ్ నాట్ ఫర్ ఆర్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. గూగుల్ అయితే మటుకు యాక్చువల్లీ వన్ గై కేమ్, నేను ఇంకా పేషెంట్ అనుకున్నాను. సో పేషెంట్ అని చెప్పి సింగిల్ మేల్ వచ్చారు, పేషెంట్ ఏమో అని చెప్పి అనుకున్నాను. బట్ దెన్ యాక్చువల్గా హీ వాజ్ సేయింగ్, ఇట్లాగా మాకు ఒక కంపెనీ ఉంది, మీరు కనుక మాకు మంత్కి ఇన్ని మనీ ఇస్తే కనుక మేము మీకు గూగుల్ రివ్యూస్ రాయిస్తాము, ఒక్కొక్క గూగుల్ రివ్యూకి 100 rupees,
అదే కొంచెం ఏమైనా మ్యాటర్ అది రాయాలంటే 125 రూపీస్ అనేది చెప్పారనమాట. దెన్ ఐ చేస్డ్ హిమ్ అవే. నేను లేదండి మాకు ఇట్లాంటివి ఏమి వద్దని చెప్పి పంపించేస్తే హీ యాక్చువల్లీ టోల్డ్ మీ కాంపిటేటర్స్ కొంతమంది మమ్మల్ని యాక్చువల్గా హైర్ చేసుకున్నారు, మేము వాళ్ళకి ఇట్లా రివ్యూస్ రాసి పెడుతున్నాము అని చెప్పి అన్నారనమాట. మేము వద్దు బాబు మాకు అట్లాంటివి ఏమి వద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వీ సెండ్ దెమ్ అవే. ఇంకా అసలు వెళ్ళిపోతూ కూడా హీ వాజ్ లైక్, పోనీ మీరు ఏమి మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి చేయక్కర్లేదు, మీరు మాకు క్యాష్ ఇవ్వండి చాలు అని చెప్పి అంటుంటే మేము ఏమీ అవసరం లేదు, యూ కెన్ లీవ్, మీరు అసలు వెళ్ళిపోవచ్చు, అసలు మాకు అట్లాంటి మార్కెటింగ్ వద్దు అని చెప్పి పంపించేసాం. ఆ టైంలోనే నేను ఐ వాస్ థింకింగ్ చాలా సిల్లీ మార్కెటింగ్ జరుగుతోంది అంటే ప్రాబబ్లీ ఏంటంటే ఐ థింక్ దిస్ ఇస్ ది ఫైట్ ఫర్ సర్వైవల్ అనుకుంటాను. బట్ దెన్ ఇట్లా జరుగుతోంది అని చెప్పి అనుకున్నాము. అండ్ దెన్ వీ స్పోక్ అబౌట్ ఇట్ విత్ సమ్ పీపుల్ అండ్ దెన్ వీ జస్ట్ లెఫ్ట్ ఇట్. ఎక్కువగా అంతగా దాని గురించి ఆలోచించింది లేదనమాట. అంటే ఇట్స్ లైక్ న్యాచురల్గా ఆర్గానిక్గా వచ్చేదే ఎనీవే లాంగ్ రన్లో బాగుంటుంది అన్న దీంట్లో ఉన్నాం అనమాట. బట్ దెన్ అసలు దిస్ ఈజ్ లైక్ హోల్ న్యూ లెవెల్. ఏంటి అని అంటే క్లినిక్కి వచ్చిన ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక వాళ్ళకి మీరు గూగుల్ రివ్యూ రాస్తే ఫ్రీ కన్సల్టేషన్ అనేది అసలు అంటే అట్రాషియస్ అని చెప్పాలి యాక్చువల్గా. అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఫస్ట్ సరిగ్గా జరగదు, మోస్ట్లీ బికాస్ సమ్వన్ హూ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్లాంటి ఒక మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే జనరలీ మోస్ట్లీ వాళ్ళు ఎథికల్గా ఉండరు, జెన్యున్గా ఉండరు. అండ్ దే ప్రాబబ్లీ డు నాట్ నో హౌ టు బీ సిన్సియర్ టువర్డ్స్ దట్ పర్సన్. సో ఏంటంటే ఒక 500 రూపీసో 1000 రూపీసో సేవ్ చేద్దాము అని చెప్పి ఏదో అనుకుంటారు. సరే ఒక రివ్యూ రాసేస్తారు. ఆ రివ్యూ రాసిన తర్వాత ఏమవుతుందంటే పోనీ ఏమన్నా వాళ్ళకి 100% జెన్యున్ మెడికల్ కేర్ అని ఉంటుందా అంటే నో, అటువంటిది ఏమి ఉండదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు రాసే ఒక రివ్యూ వల్ల సమ్వన్ ఎల్స్ ఈస్ గెటింగ్ మిస్లీడెడ్. ఇప్పుడు దర్ ఇస్ జనరల్ పబ్లిక్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఈ మధ్య చాలా పెరిగిపోయింది. సో ఈ రివ్యూస్ చూసుకుని గూగుల్ రివ్యూస్ అనేది ఏంటి అంటే ఇట్ షుడ్ బి లైక్ రెస్పాన్సిబుల్ థింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ బి డూయింగ్. సో ఇప్పుడు వాళ్ళు ఒక రివ్యూ రాసేసారు, ఒక మంచి రివ్యూ రాశారు అని అంటే కనుక సమ్మన్ ఎల్స్ ఇస్ ప్రాబబ్లీ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. సో వాళ్ళకి ఏమవుతూ ఉంటుంది అని అంటే వీళ్ళకేం ప్రాబ్లం అవ్వదు కానీ వాళ్ళు మిస్లీడ్ అవుతూ ఉంటారు. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ కొన్ని వీళ్ళకి ఏమన్నా స్పెషల్ కేర్ ఉంటుందంటే అటువంటిది ఏమీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు అని అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ పేషెంట్స్ రావాలి, ఎక్కువ రెవెన్యూ అని చెప్పి టార్గెట్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్ ఎనీ పేషెంట్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. అది వాళ్ళు ఐవీఎఫ్ చేసుకున్నారా, ఐయుఐ చేసుకున్నారా, న్యాచురల్గా ట్రై చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్, అంతే కదా. సో ఎప్పుడైనా ఏంటి అని అంటే ఇట్లాంటి ఒక గూగుల్ రివ్యూ వితౌట్ ప్రాపర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద సెంటర్, వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్, ఏదో 500 రూపాయలు సేవ్ చేసుకుందాం కదా అని చెప్పి రాశారు అని అంటే కనుక బేసికలీ యూ ఆర్ నాట్ గివింగ్ 100% ఎఫర్ట్ టువర్డ్స్ యువర్ ట్రీట్మెంట్. మీరు ఫస్ట్ మీ ట్రీట్మెంట్ గురించి ఆలోచించుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళినందుకు మీ పని జరుగుతుందా లేదా ఆలోచించుకోవాలి. అంటే మీరు అక్కడికి వెళ్ళినందుకు మీకు కావాలనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదా అని ఆలోచించుకోవాలి. అంతే తప్ప మీ టార్గెట్ ఆ 500 రూపీస్ సేవ్ చేసామా అన్నట్టుగా ఉండకూడదు. సో 500 రూపీస్ సేవ్ చేసాము, 1000 రూపీస్ సేవ్ చేసాము అని అంటే ఇదేదో లైక్ ఏదో సేల్లో జరుగుతుంటే మీరు ఇంత డబ్బులు సేవ్ చేసుకున్నారు అన్నట్టుగా కాదు కదా. మీరు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. సో మీరు ఒక గోల్ తోటి వెళ్తున్నారు. అక్కడ గోల్ ఏంటి? టు హ్యావ్ ఎ బేబీ. మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారు అని అంటే కనుక సమ్హౌ ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకుని యూ వాంట్ ఎ బేబీ, అది కదా మీ గోల్. సో గోల్ అనేది అలా ఉండాలి కానీ బేబీ అచీవ్ అయిందా లేదా, బేబీ అంటే ప్రెగ్నెంట్ అయ్యారా లేదా, ఇది గోల్ ఉండాలి. కానీ 500 రూపాయలు 1000 రూపాయలు సేవ్ చేసామా అనేది గోల్ ఉండకూడదు. పోనీ ఇప్పుడు ఇట్లా అవుతుంది, ఇట్లా అయిపోయిన తర్వాత వేరే ఎవరో వస్తారు అంటే ఈ రివ్యూస్ చూసుకుని సమ్మన్ ఎల్స్ విల్ కమ్. అప్పుడు ఏమవుతుంది, ఊరినే క్రౌడ్ పెరుగుతుంది, మీకు ఇచ్చే క్వాలిటీ కేర్ తగ్గిపోతుంది. సో ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. సో ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు డాక్టర్స్ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయట్లేదు, డాక్టర్స్ ఇట్లా చేస్తున్నారు, డాక్టర్స్ అట్లా చేస్తున్నారు అని చెప్పి. జనాలకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి? ఇప్పుడు నార్మల్గా జనరల్ పబ్లిక్కి హెల్త్ కేర్ పట్ల వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటే హెల్త్ కేర్ వాళ్ళ చుట్టూ అంత రెస్పాన్సిబుల్గా తయారవుతుంది. ఇదేమి వన్ నైట్లో జరిగే చేంజ్ కాదు. ఇప్పుడు ఏదన్నా సరే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day అంటారు కదా. అంటే ఏంటంటే మీరు ఒక్కసారిగా చూసేసుకుని మొత్తం డాక్టర్స్ అందరూ మారిపోవాలి, సడన్గా ఉన్న వాళ్ళందరూ మహాత్మా గాంధీలో అయిపోవాలి అని అంటే ఎవరు అవరు. సో అసలు మీ చుట్టూతా ఇటువంటి ఒక హెల్త్ కేర్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవ్వాలి అని అంటే మీరు రెస్పాన్సిబుల్గా మారాలి. ఇప్పుడు డాక్టర్స్ హాస్పిటల్స్ ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అది ఇది అనుకుంటున్నట్టే నార్మల్ పేషెంట్స్ జనరల్ పబ్లిక్ కూడా ఉండాలి అంతే రెస్పాన్సిబుల్గా. ఇంకొకటి ఏంటంటే తెలిసే మాకు అక్కడికి వెళ్ళినప్పుడు మా జెన్యూన్ ఒపీనియన్ మేము రాసాము అంటారు. ఏంటంటే ఈ హాస్పిటల్లో కాస్ట్ ఎక్కువ, లేకపోతే ఈ హాస్పిటల్లో కాస్ట్ తక్కువ, లేకపోతే ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ కాస్ట్లీ ఉన్నాయి అని చెప్పి అనుకుంటారు అనమాట. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. దేనికన్నా సరే ఏంటంటే కాటన్ చీర ఉంటుంది, పట్టు చీర ఉంటుంది, అంబాసిడర్ కార్ ఉంటుంది, బెంజ్ కార్ ఉంటుంది. సో ప్రతి ట్రీట్మెంట్లోనూ అదొక ఎక్స్పీరియన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ప్రతిసారి ఏంటంటే యూఆర్ నాట్ జస్ట్ పేయింగ్ ఫర్
ద మెడిసిన్ ఆర్ ద ట్రీట్మెంట్. మీరు ఏంటంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ కోసం, ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు తీసుకునే దగ్గర ఏమవుతుంది, 100 మంది పేషెంట్స్ ఉంటారు, మీకు ఒకే ఒక్క నిమిషం ఇస్తారు. అదే 10 మంది ఉన్న దగ్గర ఉన్నారనుకోండి, సరే మీరు 1000 రూపాయలు పే చేయొచ్చు, కానీ మీతోటి 10-15 నిమిషాలు మాట్లాడతారు. అంటే మీకు అర్థమవుతుందా, ఒక క్వాలిటీ కేర్, ఒక క్వాలిటీ టైం మీకు ఇవ్వటం డాక్టర్కి ఎప్పుడు పాసిబుల్ ఉంటుంది అని అంటే, యాక్చువల్గా డాక్టరు అంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ వర్సెస్ ది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూసుకుంటే, డాక్టర్ పేషెంట్ రేషియో చూసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటే మీకు బెటర్గా ఉంటుంది. అలా కాకుండా ఒకటే పర్టికులర్ ప్లేస్లో ఎక్కువ మందికి వెళ్ళేలాగా, ఎస్పెషల్లీ ఇట్లాంటి గూగుల్ రివ్యూస్ రాసి ఎక్కువ మంది అక్కడ దాకా అట్రాక్ట్ అయ్యేలాగా ఫేక్ రివ్యూస్ లాగా రాస్తే ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది మీ హెల్త్ కేరే, ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది మీ ట్రీట్మెంటే. అందరూ ఏమనుకుంటే 500 సేవ్ చేస్తున్నాం అనుకుంటారు, కానీ 500 కాదు, ప్రాబబ్లీ మీరు 500 సేవ్ చేస్తూ వేరే వాళ్ళు మిస్లీడ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లేలాగా చేస్తూ మీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తగ్గేలా చేసి ఫైనల్గా ప్రాబబ్లీ 5,000 కోల్పోతున్నారు. సో ఈ విషయం ఎవరికి తెలియట్లేదు, ఈ విషయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అందరూ ఏంటంటే షార్ట్ టర్మ్గా ఆలోచిస్తున్నారు. షార్ట్ టర్మ్ ఆలోచించి ఇప్పుడు మా ఎదురుకుండా ఇది ఉంది, ఇది చేయాలని చూస్తున్నారు తప్ప ఎప్పటికైనా అర్థం చేసుకోండి, మీ గోల్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఉండాలి. మీ గోల్ ఏంటి అని అంటే, యూ వాంట్ ఏ బేబీ, దట్ షుడ్ బి యువర్ గోల్. అండ్ ఆ గోల్కి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలి, అండ్ ఆ గోల్కి తగ్గట్టుగానే మీ యాక్షన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక గూగుల్ పేజ్ కానీ లేకపోతే ఒక గూగుల్ బిజినెస్ కానీ క్రియేట్ చేసుకోవడం అనేది ఎంత డిఫికల్టో, దాన్ని జెన్యున్గా మేనేజ్ చేయడం కూడా అంతే డిఫికల్ట్. మేము చూస్తూ ఉంటాం జనరల్లీ, ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ ఉన్నా సరే ఆ మంత్లో వచ్చిన ప్రతి పేషెంట్ ప్రెగ్నెంట్ అవ్వరు కదా, ఎప్పటికీ అవ్వరు. అట్లాంటిది ఇంపాసిబుల్, ఏ సెంటర్కైనా ఇంపాసిబుల్. వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎంత సివియర్ ప్రాబ్లము, ఆ మంత్లో ట్రీట్మెంటే చేయించుకుంటున్నారా లేకపోతే ఊరికే టెస్టులు చేయించుకుని వెళ్ళిపోతున్నారా, ఇట్లా చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ సెంటర్లో కనుక ఒక 100 మంది పేషెంట్స్ వెళ్ళారనుకోండి, కొత్త పేషెంట్స్, న్యూ పేషెంట్స్ ఇన్ ఏ గివెన్ మంత్ ఒక 100 మంది వెళ్ళారనుకోండి, సుమారుగా ఆ ప్లేస్లోంచి ఇన్ ఏ గివెన్ మంత్ ఓన్లీ 15 నుంచి 20 ప్రెగ్నెన్సీస్ వస్తాయి అంతే. 15 to 20 ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఎందుకు అంటే ఆ 100 మంది ఫస్ట్ IVF చేసుకోరు. ఆ 100 మందిలో జెన్యున్గా చేసుకోవడానికి యాక్చువల్గా IVF 10-12 మంది ఉంటారు అంతే. సో 10-12 మెంబర్స్లో జెన్యున్గా కనుక IVF చేస్తే 6 or 7 పీపులే ప్రెగ్నెంట్ అవుతారు. సో 7 ప్లస్ మిగిలిన ఒక 8 to 10 పీపుల్ ఏమో మిగిలిన ట్రీట్మెంట్స్ ద్వారా, బికాస్ ఎక్కువగా జరుగుతూ ఉండొచ్చు కాబట్టి మిగిలిన ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్స్ అవ్వచ్చు. సో maximum number of pregnancies from a particular center, అంటే లైక్ ఒక 100 పేషెంట్స్ వెళ్ళే సెంటర్లో కూడా maximum number of pregnancies in a given month 20 to 25 ఉన్నప్పుడు వందల రివ్యూలు ఎట్లా వస్తాయి ఒక మంత్లో? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఇదేంటనంటే ఎంతసేపటికి నంబర్ అని చూస్తున్నారు తప్ప దీని వెనకాలే చాలా కార్పొరేట్స్, డాక్టర్స్ కూడా ఏంటంటే ఓహో నంబరే చూస్తారు అన్న దాంట్లోనే ఇట్లాంటి ఒక మిస్లీడింగ్ ఎన్వైర్న్మెంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు. ఐ డోంట్ థింక్ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో మిగిలిన సిటీస్ ఏమైనా ఉన్నాయని లేకపోతే మిగిలిన స్టేట్స్ ఉన్నాయని. సో ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ, అంటే మిగిలిన స్టేట్స్లో ఎట్లా ఉంటుంది, గూగుల్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది అంతా నాకు తెలియదు. మిగిలిన సిటీస్లో కూడా I know Google business is a bit exploited, but then ఇంత దారుణంగా అంటే ఒక కొన్ని ఏజెన్సీస్ పెట్టుకొని ఫేక్ రివ్యూస్ రాయించడం కానీ లేకపోతే ఫ్రీ కన్సల్టేషన్స్ ఇచ్చి ఫేక్ రివ్యూస్ రాయమంటాం కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది అని నేను అనుకోవట్లేదు. సపోజ్ అంత దారుణమైన సిచ్యువేషన్ కనుక క్రియేట్ అవుతుంది అని అంటే దట్ ఈస్ బికాస్ నో వన్ ఈస్ క్వశ్చనింగ్, దట్ ఈస్ బికాస్ ప్రాబ్లీ నో వన్ ఈస్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఉన్నదాన్నంతా నమ్ముతున్నారు, ఎవరు ఏం క్వశ్చన్ చేయట్లేదు. క్వశ్చన్ చేసినప్పుడు రైట్ క్వశ్చన్స్ ఏం అడగాలనేది కూడా తెలియట్లేదు. సో ఇన్ ది ఎండ్ ఏంటి అని అంటే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు సే, ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక దగ్గర మాట్లాడాను అని అంటే కనుక అక్కడి నుంచి మొత్తం కంప్లీట్గా రిపుల్స్ క్రియేట్ అయ్యి ఒక్క ఫేక్ రివ్యూ ఎంత డ్యామేజ్ చేయగలదు అనేది ఐ వాంటెడ్ టు సే. సో ఇది అర్థం చేసుకుని ఏంటి అని అంటే కుదిరినంత మంది జస్ట్ మనీ కోసమనో లేకపోతే యూనో ఏదో మనీ అప్పటికి సేవ్ చేద్దామనో, ఎస్పెషల్లీ ఈ ఫ్రీ రివ్యూస్ ఫ్రీ కన్సల్టేషన్స్ అన్న దాంట్లో ఏదో మనీ సేవ్ చేద్దామన్న దాంట్లో డు నాట్ మిస్లీడ్ ఫెలో హ్యూమన్. ఎందుకంటే మీరు ఏ బాధతో అయితే వెళ్ళారో, మీరు ఏ ప్రాబ్లంతో అయితే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వెళ్ళారో, దెర్ ఈస్ అనదర్ కపుల్, వేరే కపుల్ కూడా అదే బాధతో ఉన్నారు. కానీ మీరు 500 రూపాయలు సేవ్ చేద్దామన్న ధ్యాసలో వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. సో ఇదేంటి అని అంటే స్పిరిచువల్గా నేనేం మాట్లాడట్లేదు, బట్ దెన్ ఎవ్రీథింగ్ విల్ క్యారీ సమ్ అమౌంట్ ఆఫ్ కర్మ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు రైట్ దిస్ ఫేక్ గూగుల్ రివ్యూస్ ఇట్లా మనీ కోసం అని చెప్పి అట్లా ఏం చేయొద్దు. లెట్ us create a healthy healthcare system around us which is genuine and ethical and which actually helps you.